హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లులకు ఏపీ ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకాన్ని ఈరోజు అంటే జూన్ 19వ తేదీన విడుదల చేస్తున్నట్లు గతంలో అయితే వెల్లడించడం జరిగిందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ నిధులనేవి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. ఈరోజు విడుదల కావాల్సిన ఈ నిధులు ఏ కారణం చేత వాయిదా పడ్డాయి, మళ్ళీ ఎప్పుడు ఈ నిధులు విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, స్టేటస్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే, మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మరియు వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో వారందరికీ సంబంధించి తల్లికి వందనం పథకాన్ని అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే అమలు చేయడం జరిగిందండి. ఈ తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఎవరైతే విద్యార్థులు చదువుతూ ఉన్నారో ఇంట్లో ఎంతమంది ఉంటే వారందరికీ 13,000 రూపాయల లెక్కన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు తాజాగా ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులనేవి ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. తాజాగా చూసుకున్నట్లయితే కొన్ని పత్రికా ప్రకటనల ద్వారా లేదా కొంతమంది అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే ఈరోజు జూన్ 19వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేస్తున్నట్లు కొన్ని సమాచారాలు అయితే రావడం జరిగిందండి. వాటిని పూర్తిగా ఏపీ ప్రభుత్వం విద్యాశాఖ మండలి ఖండిస్తూ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి ఈరోజు జూన్ 19వ తేదీన విడుదల కావట్లేదని వెల్లడించడం జరిగిందండి. మరి ఈ నిధులు ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎంతమందికి విడుదల చేయబోతున్నారు అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్గా పత్రికాముఖంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. దాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. తల్లికి వందనం జూలైలో విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. జూలై 3వ వారంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి విడుదల చేస్తున్నట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఈ నిధులు ఎంతమందికి విడుదల చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను. 68 లక్షల మందికి ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. తల్లికి వందనం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం. వచ్చే నెల 3వ వారంలో తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12వ తేదీన పథకాన్ని అమలు చేయగా ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అంటే జూలై 3వ వారంలో ఈ నిధులని విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. గత ఏడాది 67,27,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందినట్లయితే సమాచారం. ఈ ఏడాది ఆ సంఖ్య అనేది మరింత పెరిగినట్లయితే సమాచారం అండి. 68 లక్షలకు చేరినట్లయితే సమాచారం. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తుండగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇంట్లో ఇద్దరు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000. సో ఈ విధంగా తల్లికి వందనం పథకం కింద విద్యార్థులు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పథకం కింద జూలై 3వ వారంలో నిధులనేవి విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. రీసెంట్గా వచ్చిన సమాచారం మేరకు ఈరోజు జూన్ 19వ తేదీ ఈ నిధులనేవి విడుదల కావట్లేదండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫేక్ న్యూస్లు అయితే మీరు నమ్మవద్దు. జూన్ 19వ తేదీ ఎటువంటి తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులనేవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం లేదు. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కనుక నిధులు విడుదల చేసినట్లయితే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. ఇవి తప్పనిసరి చేస్తేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవుతాయి. అవి ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆధార్ సీడింగ్, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలనైతే సమాచారం అండి. ఈ విధంగా ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవుతాయి. అదేవిధంగా బ్యాంక్ ఖాతాకు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉంటేనే నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి.
అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ అనేది 75% ఉంటేనే ఈ పథకం కింద 13,000 రూపాయలు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ వివరాల్లో ఏవైనా పొరపాటు గనక ఉన్నట్లయితే ఈ పథకానికి సంబంధించి నిధులనేవి మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావు. సచివాలయం డేటాబేస్‌లో కుటుంబ వివరాలు తప్పుగా ఉండినా సరే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులనేవి జమ కావండి. అదేవిధంగా కుటుంబంలో ఎవరికైనా సరే 4 చక్రాల వాహనం గనక ఉన్నట్లయితే అంటే ఎగ్జాంపుల్ కారు గనక ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరికైనా సరే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో స్థలం గనక కలిగి గనక ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అనర్హులు. ఈ విధంగా మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. సో ఈ విధంగా ఈరోజు విడుదల కావాల్సిన నిధులు మరొకసారి వాయిదా పడి జూలై 3వ వారంలో విడుదల కాబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రాబోయే రోజుల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ రావడం జరుగుతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.